హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే కొబ్బరి చట్నీ, అలాగే పల్లీ చట్నీ కాకుండా చాలా చాలా రుచిగా ఉండే మినప్పప్పు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈవెన్ మీరు ఈ చట్నీని రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మినప్పప్పు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలాగే 6-7 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పుని, పొట్టుతో సహా ఉన్న మినప్పప్పుని మాత్రమే వేసుకోండి. ఇవి వేసుకుంటేనే మీకు ఈ చట్నీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ మినప్పప్పును కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోండి. ఖచ్చితంగా మీరు వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చట్నీ అనేది రుచిగా వస్తుంది అనమాట. చూసారు కదా, మినప్పప్పు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ చట్నీ కోసం టమాటాలు మరీ మెత్తగా మ్యాషీగా అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఒక 4 నిమిషాలకి చూసారా, టమాటా ముక్కలు చక్కగా మెత్తబడిపోయి ఈ విధంగా ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. మరి మెత్తటి పేస్ట్ లాగా ఉడకాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ మినపప్పు టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఆల్రెడీ మనం టమాటాలు వేయించుకునేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కాబట్టి సరిపోదు అనుకుంటే కొంచెం వేసుకోండి. లేదంటే చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు. అవసరమైన నీళ్ళను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. మీకు చట్నీ ఎంత పలుచగా కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 నుంచి 1.5 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇంత నూనె వద్దా అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే 2 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా ఇంగువాను కూడా వేసేసుకొని వేయించుకోండి. తాలింపుని ఇలా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి మినప్పప్పు టమాటా చట్నీ రెడీ అయిపోయింది. రోజు కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా మినప్పప్పుతో టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.